హే గాయ్స్, బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. నేనైతే ఇవాళ బెంగళూరుకి వచ్చానండి. అంటే మా బాబాయ్ పోలీస్ అనమాట. సో ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే, అంటే రిటైర్మెంట్ డే అంటారు కదండి. సో అదే అనమాట. అందుకే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అంటే గవర్నమెంట్ జాబ్ అంటే అంత ఈజీ కాదనమాట. అంటే అందులోనూ పోలీస్గా గవర్నమెంట్ జాబ్ అంటే సో ఈ ట్రైనింగ్ టైంలో అంతా సో వాళ్ళు ఎంత స్ట్రగల్ ఫేస్ చేసి ఉంటే సో వాళ్ళైతే ఆ ప్లేస్మెంట్కి అయితే వస్తారు. సో ఇవాళ బాబాయ్ది రిటైర్మెంట్ డే అనమాట. సో అందుకే వచ్చామని చెప్పాను కదా, వీరే అనమాట మా బాబాయ్. సో మా బాబాయ్ అడుగుతాను. సో ఇవాళ లాస్ట్ డే కదా బాబాయ్ రిటైర్మెంట్. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇవాళ? ఈ పొద్దు ఫీల్ అయ్యే ప్రశ్న ఏం లేదు. బాగా సంతోషంగా ఖుషీగా రిటైర్మెంట్ అవుతా ఉన్నాను. నాకే నౌకరీ చేసి చాలా అయిపోయింది కాబట్టి మాకి రెస్ట్ కావాల్సింది వస్తుంది. మాకి ఇంకా జనరేషన్ నేనే నౌకరీ చేసుకుని ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఆ జాగా కావాల్సింది వస్తుంది. కాబట్టి నేను ఆ జాగానికి రిటైర్మెంట్ అయితేనే నాకు బాగా ఖుషిగా ఉండేది, హ్యాపీగా ఉంటాం. కరెక్ట్, మీరు చెప్పేది. అయినా ఇవాళ ఎంతైనా రిటైర్మెంట్ తీసుకుంటా అంటే కొంచెం ఫీల్ ఉంటుంది కదా బాబాయ్, మీకు ఉందా? ఫీల్ ఉందా? లైట్ గా ఫీల్ ఉండొచ్చు. అంటే మీరు వేసుకుంటారు కదా డ్రెస్, సో నెక్స్ట్ అంటే అది ఎలా బాబాయ్ ఆ డ్రెస్ మళ్ళీ మీరు అంటే ఇంటికి తెచ్చుకుంటారా, అక్కడే వదిలేసి వస్తారా? నేను ఇంటికి తెచ్చుకోండి. మా డ్రెస్ ఏముంటుంది, గవర్నమెంట్ లెవెల్లో మాకే గవర్నమెంట్ ఇష్యూడ్ ఉంటుంది కాబట్టి ఓ డ్రెస్ కూడా గవర్నమెంట్ లో పెట్టుకొని ఉంటాం. మేము ఇంట్లో పెట్టుకుంటాం. ఓ మీకే పర్మనెంట్ గా ఇష్యూ చేస్తారు? పర్మనెంట్ పెట్టుకుంటాం. మేము ఎవరికి ఇచ్చలే, నాకు పెట్టుకొని మాకు ఆవశ్యకత అయితే బాగా పూజ చేసుకుని మాకు అన్నం పెట్టింది అని చెప్పి మేము ఖుషిగా పెట్టుకొని ఇంట్లో మేము సంతోషంగా ఉంటాం. ఓకే బాబాయ్, ఇప్పుడు పోలీస్ జాబ్ అన్నాక గవర్నమెంట్ జాబ్ అంటే వాళ్ళు చెప్పిన తాకి ట్రాన్స్ఫర్ అవుతా అంటాము. సో మీరు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినారో, సో ఫైనల్లీ బెంగళూరుకి అయితే వచ్చి సెటిల్ అయ్యారు. ఫస్ట్ అంటే ఎక్కడెక్కడ వర్క్ చేస్తాండ్రీ? నేను ఫస్ట్ అపాయింట్ అయ్యి శివమొగ్గలో కానిస్టేబుల్గా వర్క్ చేస్తే, కానిస్టేబుల్లో మళ్ళీ ట్రైనింగ్ అంతా ముగిసిపోయినాక బెంగళూరుకి వచ్చినాను. బెంగళూరుతో వచ్చినాక కానిస్టేబుల్గా 22 ఏళ్ళు కానిస్టేబుల్ వర్క్ చేస్తే, మళ్ళా 2015లో ప్రమోషన్ అయ్యి హెడ్ కానిస్టేబుల్కి ప్రమోషన్ అయ్యి ఆసనాకి పోయింటి. ఆసనాన్ని ఇంకా మళ్ళీ తర్వాత ఒక 6 నెలలు ఆసనాలో ఉండి వర్క్ చేసి మళ్ళా 19వ బెటాలియన్కి వచ్చి నేను మామూలుగా వర్క్ చేసినాను హెడ్ కానిస్టేబుల్గా. హెడ్ కానిస్టేబుల్గా నేను 7 ఏళ్ళు పనిచేసినాను. తర్వాత ఒక 4 ఏళ్ళు నేను ఏఎస్ఐగా పనిచేసినాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఏ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తాండ్రీ బాబాయ్? అంటే ఉంటాయి కదా సెక్షన్స్ అలా, సో ఏ సెక్షన్లో మీరు వర్క్ చేస్తాండ్రీ? నేను కానిస్టేబుల్గానే ఆర్మరీ సెక్షన్లో 20 ఏళ్ళుగా పనిచేసింటాను. తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయ్యి కూడా ఒక 8 ఏళ్ళు సర్వీస్ చేసినాను. మళ్ళీ 3 ఏళ్ళుగా ఏఎస్ఐగా సర్వీస్ చేసి ఆర్మరీ ఈ శస్త్రగుడు దాని ಬಗ್ಗೆ అంతా బాగా చెప్పేది. అంటే బందూకులే కదా, బందూకులంతా మాకు పోలీసులో ఇంపార్టెంట్ కావాల్సిందే. అదే దాంట్లోనే ఆ డిపార్ట్మెంట్లోనే నేను వర్క్ చేసినది పూర్తిగా. నేను పోయి దాని వెపన్స్ బగ్గేనే గవర్నమెంట్ మాతో ట్రైనింగ్ పంపించేసి ట్రైనింగ్ చేసుకొచ్చినాకనే ఆ డిపార్ట్మెంట్ ఆర్మరీలో వర్క్ చేసేకైతుంది. లేకపోతే కన్నా ఎవరు అట్లా చేసేకలేదు. జవాబుదారీ చాలా కష్టం ఉంటుంది దాంట్లో వర్క్ చేసేది కూడా. అంటే ఇప్పుడు ఎక్కడికి బాబాయ్ మనం వెళ్తున్నది? అంటే మీ ఆఫీస్ దగ్గరకా ఇప్పుడు మనం వెళ్తున్నది? ఇప్పుడు మా ఆఫీస్ దగ్గరికి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కాబట్టి మా ఫంక్షన్కి వెళ్తున్నాము. సో వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడైతే అందరూ తినేసి సో మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్దామని సో వెళ్తున్నామండి. అండ్ ఇక్కడైతే కనిపిస్తున్నది మా జున్ను, అంటే నా తోడికోడల వల్ల కూతురు అనమాట. సో ఎవరు నేను రెడీ చేసిందంటే సో నేనే రెడీ అయ్యానని చెప్పింది. సో చాలా క్యూట్గా రెడీ అయిందనమాట.
అండ్ ఇక్కడ మా చింటూ అండ్ వర్షానైతే సో ప్లేస్ లేదని వాళ్ళిద్దరిని డిక్కీలో అయితే వేసాము. పాపం వాళ్ళిద్దరూ సో డిక్కీలో అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చేసామండి. సో అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మన ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అన్నోన్ పర్సన్ ఎవరైనా వస్తున్నారా అంటే వర్క్ ప్లేస్కి ఎంటర్ అవుతున్నారా అని చెక్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఒక్కొక్క బ్లాక్ అయితే ఉందండి, ఒక్కొక్క బిల్డింగ్కి. అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. నేనైతే ఫస్ట్ టైం రావడము, అంటే మా బాబాయ్ని అడుగుదామంటే మా బాబాయ్ అయితే చాలా బిజీగా ఉన్నారు ఇవాళ. సో అందుకే నేనైతే డిస్టర్బ్ చేయలేదు, నేనైతే వీడియో తీసుకుంటున్నానండి. అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో చాలా పెద్దదిగా ఉంది ఈ క్వార్టర్స్ అయితే, అంటే వర్క్ చేసే ప్లేస్ అయితే. అండ్ ఇక్కడైతే మా బాబాయ్ రెడీ అయ్యి వచ్చేసారు. అండ్ ఇక్కడైతే అంటే వీళ్ళకి రిటైర్మెంట్ డేకి సో ఫంక్షన్ హాల్ అయితే రెడీ చేశారనమాట. అక్కడికైతే వెళ్తున్నాం ఇక్కడ. అండ్ నేను చెప్పిన హాల్ అయితే ఇదే అన్నమాట. సో ఆ బిల్డింగ్లో అయితే ఫంక్షన్ చేయబోతున్నారు. అండ్ మేమంతా సో గ్యాదర్ అయ్యాము ఫ్యామిలీ అంతా. ఇవాళ అయితే మా బాబాయ్కి అండ్ మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అంకల్కి అండ్ ఈ అంకల్ అనమాట. సో ఇద్దరికి ఈరోజు సెండ్ ఆఫ్ పార్టీ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి. అండ్ ఇక్కడే అనమాట సో లోపల ఫంక్షన్ హాల్. నేను అక్కడికి వెళ్ళకుండా సో ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తే సో ఇక్కడైతే వచ్చాను అనమాట. అండ్ చాలా బాగుంది. అంటే మా బాబాయ్ వర్క్ చేసే ప్లేస్ చాలా బాగుంది. సో ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే కనిపిస్తున్నారు. అండ్ సో గ్రీనరీగా అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నిందనమాట. ఇక్కడే అన్నమాట, అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యే ఫంక్షన్ ఇక్కడైతే జరుగుతుందన్నమాట. సో అంత అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ అంతమంది పోలీసు వాళ్ళని చూసేసరికి నాకైతే ఒక్కసారిగా షాక్ అయింది. అండ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే వాళ్ళ అంటే పై ఆఫీసర్స్ అంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళైతే వచ్చేసారనమాట. అండ్ నాకు ప్రాపర్గా అంతగా తెలియదండి సో ఆఫీసర్స్ నేము. నేను ఫస్ట్ టైమే చూడడం అండ్ ఇక్కడికి రావడం కూడా. సో నాకు అంతగా తెలియదండి. సో అంటే మా బాబాయ్ని అడుగుదాం అనుకున్నా. సో మా బాబాయ్ చాలా బిజీగా టెన్షన్గా ఉన్నారనమాట. సో అందుకే నేనైతే డిస్టర్బ్ అయితే చేయలేదు. అండ్ ఇక్కడైతే స్మాల్ స్పీచెస్ అండ్ వెల్కమింగ్ అయితే చేస్తున్నారనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అయితే చెప్తున్నారు. అంతే మా బాబాయ్కి అండ్ ఆఫీసర్స్కి అండ్ అలాగే మా మామయ్య గారికి కూడా వెల్కమ్ అయితే చెప్పారు. అంటే మా ఫ్యామిలీ అందరికి కూడా. ఇక్కడైతే ఒక్కొక్కరే స్పీచెస్ అయితే ఇస్తారండి. అంటే మా బాబాయ్ వాళ్ళు ఇన్నాళ్ళు వర్క్ చేసినారు కదా ఇక్కడ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్, సో ఎలా వర్క్ చేశారో అండ్ ఎంత కష్టపడ్డారో అనేది సో ఇక్కడైతే స్పీచెస్ ద్వారా చెప్తున్నారనమాట. సో ఇక్కడైతే అందరు స్పీచెస్ అయితే అయిపోయింది, అందుకే క్లాప్స్ కొడుతున్నారు. అండ్ ఇక్కడైతే స్మాల్ సన్మానం లాగా చేస్తున్నారండి. అంటే నాకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏమనిపించింది అంటే వాళ్ళకి సన్మానం చేయకుండా, అంటే ఇన్నాళ్ళు వర్క్ చేసినందుకు వాళ్ళకి అండ్ వాళ్ళ వైఫ్కి కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి సో సన్మానం అయితే చేస్తున్నారండి. అంటే ఒక గుర్తింపు అన్నమాట. సో ఆడవాళ్ళకి కూడా అంటే వాళ్ళే కాదు, వాళ్ళ వెనక కూడా వాళ్ళ వైఫ్ స్ట్రగల్ ఉండబట్టే సో ఇన్నాళ్ళు అంటే మా బాబాయ్ అయితే ఒక 30 years వరకన్నా సో వర్క్ అయితే చేసింటారు. సో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంటుందండి. సో వాళ్ళని కూడా గుర్తించి ఇక్కడైతే సన్మానం చేస్తున్నారు. సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగుతున్నామండి. అంటే ఫ్యామిలీ మొత్తం రండి ఫొటోస్ అయితే దిగండి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడైతే ఫొటోస్ దిగిన తర్వాత ఫంక్షన్ అయితే అయిపోతుంది. సో ఆఫీసర్స్ కూడా వెళ్ళిపోతున్నారు చూడండి. అండ్ ఇక్కడైతే స్మాల్ స్నాక్స్ అయితే అరేంజ్ చేసాము. సో కొంచెం వెయిట్ చేయండి అంటే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మా బాబాయ్ చూడండి, అంటే ఎంతైనా లాస్ట్ వర్కింగ్ డే అంటే సో అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వడం, సో షేక్ హ్యాండ్ ఇవ్వడం అండ్ బాయ్ చెప్పడం కామనే కదా. సో ఇక్కడైతే మా మామయ్య గారిని అందరినీ పరిచయం అయితే చేపిస్తున్నారు. అండ్ ఇదైతే అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఆఫీస్ అయితే చాలా 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 బాగుందండి. సో
చాలా నీట్గా క్లీన్గా సో సిస్టమేటిక్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే మా బాబాయ్ మా ఫ్యామిలీ మొత్తం సో పరిచయం అయితే చేపిస్తున్నారండి. సో మేమే అనుకుంటా సో ఇంతమంది వెళ్ళిండేది సో ఈ ఫంక్షన్స్కి అయితే. అండ్ ఇక్కడ చూడండి హరీష్ అయితే సో ఇది డమ్మీ తుపాకీ కాదండి, సో రియల్ తుపాకీ అన్నమాట. అండ్ మేమైతే ఫొటోస్ అయితే దిగుతున్నాము సో ఇక్కడ. ఇక్కడైతే చూడండి సో మా బాబాయ్కి అందరూ షేక్ హ్యాండ్ ఇస్తూ హగ్ ఇస్తూ, అంటే లాస్ట్ వర్కింగ్ డే అంటే ఎక్కడైనా ఇలాగే ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడైతే బాబాయ్ ఎక్కడికైనా అడిగితే ఒక 5 minutes అమ్మ వస్తానని చెప్తున్నారు. అండ్ ఇదైతే గ్రౌండ్ అనమాట. వీళ్ళకి ఏమైనా యాక్టివిటీ ఉంటే సో ఇక్కడైతే ప్రాక్టీస్ చేస్తుంటారంట. సో ఆఫీస్ నేను చెప్పాను కదండి చాలా స్పేషియస్గా అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఆఫీస్ అయితే నేనైతే చూడండి ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నా అండ్ చాలా బాగుంది అనమాట. సో ఆఫీస్ అయితే సో చాలా సిస్టమేటిక్గా అండ్ నీట్గా క్లీన్గా కూడా ఉన్నింది. ఇక్కడ చూడండి మా చింటూ వాళ్ళు అయితే సో బ్యూటిఫుల్ అనమాట ఈ మూమెంట్ అయితే. అండ్ నేనైతే ఇక్కడ చెప్తున్నా హరీష్కి సో చాలా బాగా జరిగింది కదా ఫంక్షన్ అయితే, అంటే ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పాలండి. ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవడం సో ఈ టైంలో అయితే చాలా కష్టం ఉంటుంది ఈ జనరేషన్కి అయితే. సో మా బాబాయ్ ఆ కాలంలోనే సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని సో ఫ్యామిలీకి అందరికీ దూరంగా ఉండి సో పోలీస్ ట్రైనింగ్ అంటే మామూలుగా ఉండదన్నమాట. సో చాలా స్ట్రగల్ చేసి ఉంటేనే ఈ ప్లేస్ వరకు ఉంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నదైతే మా బాబాయ్ వాళ్ళ సిస్టర్ అనమాట. అంటే ఊరు నుంచి వచ్చారు, నాకైతే అత్తయ్య అవుతుంది. సో బాయ్ చెప్తుంది మేము వెళ్తున్నామని. అండ్ నా ఫేవరెట్ ఆంటీ అనమాట. సో ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా పోలీస్ అనమాట. సో రిటైర్డ్ అయితే అయిపోయారు. అండ్ ఆంటీ కూడా వచ్చారు ఇవాళ. అండ్ ఇక్కడైతే బాయ్ చెప్తున్నాము సో అందరికీ, అంటే రిటర్న్ బాగేపల్లికి అయితే వెళ్తున్నాము. సో మా పిన్నికి ఆంటీకి అందరికీ సో బాయ్ అయితే చెప్తున్నాము. సో మా అత్తయ్య అయితే రాదనమాట, రేపు వస్తాను మీరు వెళ్ళండి అని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే మా బాబాయ్ కోసం వెయిటింగ్ అండి. అంటే మా బాబాయ్కి బాయ్ చెప్పి సో బయలుదేరుతామని సో వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే మా బాబాయ్ వస్తున్నారు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మమ్మల్ని ఈ ఫంక్షన్కి అయితే ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇదే అనమాట నా కంప్లీట్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.